కానీ ఫీల్ అవుతారా సార్ ఎప్పుడన్నా? అరే నాకు ఈ క్యారెక్టర్ వస్తే బాగుండే, ఇది నాకు చెప్పారే, ఇది నాకు డేట్స్ కుదరలేదు. సో కెరియర్లో లాంగ్ స్టాండింగ్కి ఏంటి అనుకున్న టైంలో ఈవి గారి మాట ఒకటి గుర్తుంటుంది నాకు ఇప్పుడు. ఆయన ఆరుగుపతివ్రతలు మాది ఎడిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఎడిట్ చేసిన తర్వాత డబ్బింగ్ ముందు ఒక కాపీ రషెస్ చూస్తూ కాల్ చేశారు. ఏంట్రా ఇది, ఏం చేసేవన్నారు. సార్ ఏమైంది సార్ అన్నారు. అదే ఎడిటింగ్ రూమ్లో ఉన్నాను, రా వెంటనే అన్నారు. అప్పుడు ఉషా కిరణ్ ఎడిటింగ్ రూమ్లో జరుగుతుంది. నాకు టెన్షన్ ఆల్రెడీ. నాకంటే ముందు ఇంకిద్దరు ఆర్టిస్టులది నేను రికమెండ్ చేసిన ఆర్టిస్టులు వాళ్ళిద్దరి గురించి నాకు రేవ్ అయిపోయింది. వాళ్ళు మొత్తం టేకులు తిన్నారని నెక్స్ట్ నేనే అనుకుని ఇంకా భయంతో వెళ్ళడం కూర్చోబెట్టారు ఎడిటింగ్ రూమ్లో. ప్లే చేయన్నారు. ఆయనేమో ఎప్పుడు చూసారు కదా ఈవి గారిని, అప్పుడు సీరియస్ ఆయన ఎప్పుడు. అవును అమ్మ వర్క్ దగ్గర పని రాక్షసుడు సీరియస్గా అలా చూస్తున్నారు. ప్లే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం అది ఫస్ట్ నైట్తో స్టార్ట్ అవుతుంది. సో నాకేమో సిగ్గేస్తుంది, అటు ఇటు తిరిగిపోతున్నాను. చూడరా అన్నారు. సరే సరే అని చెప్పి ఆలోచన చూస్తున్నా. అయింది ఒక 5-10 minutes అయిన తర్వాత నాకు చూశారు. బాగానే ఉంది కదా సార్ అన్నట్టుగా అన్నాడు. చూడాను అయిపోయింది. ఎలా అయిందిరా అన్నారు. అంటే బాగానే చేశాను అనిపించింది సార్ అన్నాడు. బాగా కదరా, చాలా బాగా చేసావు అని చెప్పి హగ్ చేసుకొని ఒక్క మాట చెప్పారండి ఆయన. నువ్వు ఉంటావురా. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు మన దాంట్లో లాంచ్ అయ్యారు కదా, వాళ్ళందరి సంగతి తెలియదు, కానీ నువ్వు ఓపిక్గా ఉంటే నువ్వు ఉంటావు ఇండస్ట్రీలో అన్నారు. సూపర్. అది స్టిల్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ప్రెజెన్స్. అంతే అంటే ఆయన వాక్, అది ఆయన బ్లెస్సింగ్స్. అంటే ఈవి గారి బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఎంతమంది ఇలా అద్భుతంగా ఉన్నారంటే. ఎంతమంది సార్, మొత్తం మనకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రైటర్స్ అందరూ ఆయన స్కూల్ నుంచి వచ్చారు. అవును ఎంతమంది అసలు కమెడియన్స్ అనే పేరు. అవును, ఈవి సత్యనారాయణ గారు లేకపోతే ఈ జనరేషన్ పిల్లలు చాలా కష్టం. ఈరోజు వాట్స్ ఓవర్ ఈ టీవీలో వస్తున్న కామెడీ అన్నీ కూడా అక్కడి నుంచి పుట్టినవే కదా. అవును అక్కడే ఫస్ట్ ఓనమాలు రుద్దుకొని ఇవాళ రూపాంతరాలు చెంది దానికి వెళ్ళలేకుండా పోయి. కానీ బూతు ఎక్కువైపోతుంది సార్ ఈ మధ్య. ఈ మధ్య ఓటీటీలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అలాంటి క్యారెక్టర్స్ వచ్చినాయి, మీకు వచ్చింది అనుకుంటాం. లేదండి, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి యాజ్ అన్ ఆర్టిస్ట్గా, ఓకే, యాజ్ అ ఫాదర్గా, ఓకే, యాజ్ అ సిటిజన్గా. నాకేంటంటే అశ్లీలత ఉన్నవి దాన్ని సున్నితంగా చూపించగలిగే దర్శకులు ఉంటే తప్ప చేయన ప్రాజెక్ట్. అలాంటి ఓటీటీలో చాలా రిజెక్ట్ చేశాను నేను. సార్ మీకు దీంట్లో రేపు ఉంటుంది, మీరు వెళ్ళండి, అమ్మాయిని ఇలా బట్టలు చీల్చి అది చేయాలంటే సారీ సార్, అటువంటి క్యారెక్టర్స్ నేను చేయరా. మీరు ఆర్టిస్ట్ కదా, మీరు అలాంటిదన్నా చేయాలంటే ఆర్టిస్టే సార్. అలాంటి చూపించడానికి నేను ఇష్టపడినా. సో ఇప్పుడు ఒక రేప్ అన్నది అందరికీ తెలుస్తుంది, రేప్ అంటే ఏం జరుగుతుంది అన్నది. దాన్ని మళ్ళీ మీరు ప్రత్యేకంగా కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అర్థమవుతుంది. కరెక్ట్. ఎక్కడైనా జరిగేది ఒకటే. ఏం లాక్కొని పోయి తలుపులో లోపల తీసుకెళ్ళి అయిపోయింది. దాన్ని మళ్ళీ తలుపు తీసుకెళ్ళి లోపల వేసిన తర్వాత బట్టలు ఎలా చింపాడు, ఏం చేసాడు, ఇవంతా అవసరం చెప్పండి? అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమా కానీ ఏదన్నా ఒక మాధ్యమం మనం చూసే ఒక మీడియం, ఇట్ షుడ్ బీ అన్ ఎంటర్టైనింగ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అంటే మనం చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ఇప్పుడు మన తల్లిదండ్రులు అందరితో కూర్చొని చూస్తున్నప్పుడు అటువంటి సీన్ వస్తుంది అనుకోండి, ఎవరికైనా ఉంటుంది. అంటే ఎస్పెషలీ మనం పెరిగిన వాతావరణం, మన హిందూ సాంప్రదాయం, మన దేశం యొక్క కల్చర్ ఏంటంటే ఎలాంటిదన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మన కల్చర్ ఎంత బ్యూటిఫుల్ అంటే మన ఫస్ట్ నైట్ సీన్కి పెద్దలు ఫ్యామిలీలో ఇంట్లో పెద్దలు తీసుకెళ్తారు ఫస్ట్ నైట్ రూమ్లోకి. అది ఎంత గౌరవంగా ఉంటుంది. అదే అక్కడతోటి కట్ చేస్తే బాగుంటుంది. కాదు, ఆ రూమ్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేసుకున్నారన్న చూడడం అన్నది మీ ఆలోచనకే అంటే ఎంత ఏముంటుందని పర్వర్షన్ అనొచ్చు. చేసి అది ఎక్కువ చూపించడం అన్నది ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అండి ఎందుకో. కానీ ఇప్పుడు మీరు అంటే ఒక సినిమాకి పరుత్తు వేరున అనే ఒక సినిమాకి ప్రియామణి గారు నటించిన ఒక సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ సినిమాలో ఆ పర్టికులర్ సీన్ గురించే ఆమెకి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే అంటే వాళ్ళు అవార్డు ఇచ్చిన వాళ్ళు తప్ప ఇది కరెక్టా, ఇది ఇవన్నీ మనం ఇప్పుడు డిబేట్ చేయట్లేదు. అవును, కానీ అంటే మీ పర్సెప్టివ్ అంటే నాకు అంటే నేను నా సైడ్ నుంచి ఆ కాంట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాను. సో నాకేంటంటే నేను ఒక సినిమా చేస్తే అది ఒక పెద్ద సినిమా, నేను చేస్తాను క్యారెక్టర్, అది పెద్ద సినిమా అండి, అయినా కూడా వదిలేస్తారా? ప్రిన్సిపల్స్ కదండి. ఓకే, ఇప్పుడు